బీహార్లో ఉండే వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. రాత్రిపూట ఎవరైనా నది దగ్గరికి లేదా చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ సిగరెట్ కాల్చడం, మందు తాగడం లాంటివి చేస్తే ఆ నీళ్ళలో నుంచి ఏదో ఒక వింత ఆకారం వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయి చంపేస్తుంది అని అక్కడ వాళ్ళు నమ్ముతారు. ఆ ఆకారం పేరు పండుబ్బ అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా బీహార్లోనే. బీహార్లో ఉండే ఒక చిన్న ఊర్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న మోహన్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. మోహన్కి పెద్దగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. తను ఎప్పుడూ ఒక్కడే ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాడు. ఒకరోజు మోహన్ రోజులాగానే కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చే దారిలో తనకంటే చిన్న పిల్లలు సిగరెట్ కాల్చడం తను చూస్తాడు. రేపే మోహన్ బర్త్డే. రేపటితో మోహన్కి 18 ఇయర్స్ వస్తాయి. మోహన్కి పెద్దోడిని అయిపోయాను అనే ఫీలింగ్ వస్తుంది. మోహన్ కంటే చిన్నపిల్లలు సిగరెట్ కాల్చడం చూసి తను కూడా సిగరెట్ కాల్చాలి అని అనుకుంటాడు. రేపు ఎలాగో మోహన్ బర్త్డే కాబట్టి రేపు ఏదో ఒకటి చేయాలి అని మోహన్ అనుకుంటాడు. కాకపోతే మోహన్కి ఫ్రెండ్స్ ఎక్కువ లేకపోవడం వల్ల తన బర్త్డేని కూడా వాళ్ళ పేరెంట్స్తోనే సెలబ్రేట్ చేసుకుంటాడు. మోహన్ రేపు ఏం చేయాలి అని ఆలోచించి ఒక ప్లాన్ వేసుకుంటాడు. నైట్ టైం అందరూ నిద్రపోయాక మోహన్ వాళ్ళ ఫాదర్ రూమ్లోకి వెళ్ళి అక్కడుండే ఒక సిగరెట్ని ఇంకా ఆల్కహాల్ బాటిల్ని తీసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడు మోహన్కి ఇంకో డౌట్ వస్తుంది. ఇవి వరకు తీసుకున్నాడు, కానీ వీటిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి అని తనకు అర్థం కాదు. అప్పుడే తనకి వాళ్ళ ఊరి చివర ఉన్న నది గురించి గుర్తొస్తుంది. అక్కడ నైట్ టైం పెద్దగా ఎవరూ తిరగరు. ఇంకా ఆ ఊర్లో వాళ్ళు అక్కడ ఒక వింత ఆకారం తిరుగుతుందని, నైట్ టైం అక్కడికి వెళ్తే వాళ్ళని నీళ్ళలో ముంచి చంపేస్తుందని చెప్పేవాళ్ళు. అయితే మోహన్ మాత్రం వాటి మీద పెద్దగా నమ్మకం ఉంచేవాడు కాదు. ఇంక తను అనుకున్నట్టే అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. నైట్ అందరూ నిద్రపోయాక తను అనుకున్నట్టే వాళ్ళ ఫాదర్ రూమ్లోకి వెళ్ళి ఒక సిగరెట్ ఇంకా ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఆల్కహాల్ని తీసుకుని బయటకు వస్తాడు. నైట్ టైం కావడం వల్ల చాలా చీకటిగా ఉంటుంది. తన ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని ఆ వెలుతురుతోనే ముందుకెళ్తూ ఉంటాడు. అలా మెల్లగా నడుస్తూ తన ఊరి చివర ఉన్న నది దగ్గరికి చేరుకుంటాడు. మోహన్ని ఎవరన్నా చూస్తున్నారేమో అని చెప్పి అటు ఇటు చూస్తాడు మోహన్. తను అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియకూడదని చెప్పి ఫ్లాష్ లైట్ కూడా ఆఫ్ చేస్తాడు. మోహన్ అలాగే ఆ నది ఒడ్డున కూర్చుని ఉంటాడు. ఆ చంద్రుడి నుంచి వస్తున్న వెలుతురు తప్ప తన చుట్టూ మాత్రం బాగా చీకటిగా ఉంటుంది. అక్కడ ఒక చిన్న శబ్దం కూడా రాకుండా మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మోహన్ తను తీసుకొచ్చుకున్న బాటిల్ తీసుకుని తాగడం మొదలు పెడతాడు. అలా తను తాగుతూ ఉన్నప్పుడు నదిలో నుంచి ఏదో సౌండ్ వస్తుంది. మోహన్ మాత్రం దాన్ని పట్టించుకోడు. తను తీసుకొచ్చిన సిగరెట్ తీసి మ్యాచ్ బాక్స్తో వెలిగించడానికి చూస్తాడు. ఆ మ్యాచ్ బాక్స్ వెలుతురులో తనకేదో కనపడుతుంది. తను ఒక్కసారిగా ముందుకు చూస్తాడు. అక్కడ ఏమీ కనిపించదు. ఇంకా మళ్ళీ ఆ మ్యాచ్ బాక్స్ని వెలిగించడానికి చూస్తాడు. ఇంకా ఆ మ్యాచ్ బాక్స్తో సిగరెట్ వెలిగించాక తను పడుకొని సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. అలా తను కళ్ళు మూసుకుని సిగరెట్ కాలుస్తూ ఉన్నప్పుడు తన ముందు నుంచునే ఎవరో ఊపిరి పీల్చుకుంటున్నట్టు తనకు కనిపిస్తుంది. ఒకసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు. తన ముందు ఏదో వింత ఆకారం నుంచి ఉంటుంది. మోహన్ ఒక్కసారిగా భయపడిపోతాడు. తన ఒంటి నిండా చెమటలు పట్టడం మొదలవుతాయి. ఆ నీళ్ళలో నుంచి వచ్చిన ఆకారం తనని ఆ మందు బాటిల్ ఇంకా సిగరెట్ ఇవ్వమని అడుగుతుంది. మోహన్ విన్న దాని ప్రకారం తన సిగరెట్ ఇంకా ఆ మందు బాటిల్ ఇచ్చేస్తే తనను కూడా నీళ్ళలో ముంచేసి చంపేస్తుంది. తనేం చేయకుండా అలాగే నుండిపోతాడు. ఆ వింత ఆకారం మాత్రం మెల్లగా ముందుకొచ్చి మోహన్ని గట్టిగా పట్టుకుని నీళ్ళలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ వింత ఆకారం తనని నీళ్ళలోకి తీసుకెళ్ళి బాగా లోతుగా తీసుకెళ్ళిపోయినట్టు అదే తనకి చివరిగా గుర్తుంటుంది. ఇంకా పొద్దున్నే మోహన్ కనపడబోయేసరికి వాళ్ళ పేరెంట్స్ తనని వెతకడం మొదలు పెడతారు. అలా వెతుకుతూ ఊరంతా వెతికాక ఇంకా నది దగ్గర కూడా వెతుకుతారు. అలా నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సగం కాల్ చేసిన సిగరెట్ ఇంకా ప్లాస్టిక్ బాటిల్లో ఆల్కహాల్ కనపడుతుంది. ఇంకా మోహన్ ఇక్కడే ఉంటాడని వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతున్నప్పుడు వాళ్ళకి ఒక డెడ్ బాడీ కనపడుతుంది. ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, మోహన్దే. ఇంకా నైట్ టైం మోహన్కి ఏం జరిగిందో వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటి నుంచి అక్కడ ఉండే వాళ్ళు పగటిపూట కూడా అటువైపు నుంచి వెళ్ళడానికి భయపడతారు.